ఫహీం ఖురేషీ ఎవరి బినామీ? సాధారణ జర్నలిస్టు కోట్లకెట్లా పడగలెత్తిండు? కోట్ల రూపాయల ఆస్తులు, విలాసవంతమైన జీవితం, కింగ్స్ గ్రూప్ పేరుతో భూ కబ్జాలు, ఇదే కంపెనీపై ఈడీ ఐటీ సోదాలు, 2 కోట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ, ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, టీజీఎంఆర్ ఈఐఎస్ ప్రెసిడెంట్ గా ఫహీం, మైనార్టీ గురుకుల టీచర్ పోస్టుల్లోనూ అక్రమాలు, ఒక్కో పోస్టుకు 10 నుంచి 20 లక్షలు వెలకట్టాడని విమర్శలు, షాడో సీఎం పై ఈడీ దర్యాప్తు జరపదా? సీఎం రేవంత్ రెడ్డికి మేనేజర్, కింగ్స్ గ్రూప్ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు, మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ తెలంగాణ మైనార్టీల గురుకులాల విద్యా సంస్థల సొసైటీకి ప్రెసిడెంట్, కాంగ్రెస్ యువనేతగా పిసిసిలో మంచి పలుకుబడి, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఫహీం మీద ఉన్నన్ని ఆరోపణలు మరే నేతపై లేవంటే అతిశయోక్తి కాదు. ఒక సాధారణ జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టిన ఫహీముద్దీన్ నేడు కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలో డైరెక్టర్ గా ఉన్నాడు. అతని సంస్థలపై ఈడీ సోదాలు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫహీంపై కబ్జా ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. బ్రోకర్ పనులు చేస్తారని అతని ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు ఫహీం ఆస్తుల వెనుక ఉన్నది ఎవరు? ప్రతిపక్షాల ఆరోపణలో వాస్తవం ఎంత? ఇంకెవరు ఉన్నారు? ఇక అంతా రాసుకొచ్చేవాడు ఉన్నాడంటే ముఖ్యమంత్రి గారే ఉన్నారని చెప్తాను అన్నట్టు స్వయంగా. ఈ వార్త సారాంశము ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి, దీనే గురుకులాల సొసైటీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. గురుకులాలు అతి త్వరలో మూతబడబోతున్నాయి. గురుకులాలను తీసేసి మినీ గురుకులాల పేరుతోటి ఇప్పుడున్న ప్రభుత్వ బల్లోనే మధ్యాహ్న భోజనం పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నానికి ఈ కాంగ్రెస్ సర్కారు కొత్త విధానం దేబోతున్నది. ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. ఈ 5 సంవత్సరాల లోపల దీన్ని సిద్ధం చేయబోతున్నారు. అందుకే నిన్న ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నదో 10+2 ఇంటర్మీడియట్ లేకుండా 10th లేకుండా డైరెక్ట్ 12 సంవత్సరాలు పిల్లలు చదువుకుంటారు, ఎక్కడ కూడా పులి స్టాప్ పడకుండా. ఈ గురుకులాలను పులి స్టాప్ చేసి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ విధానాన్ని గ్రామ స్థాయి నుండి ప్రవేశపెట్టి ఇగో ఈ గురుకులాలను ఖతం చేస్తారు, ఇలాంటివి చేస్తారు. ఇక ఇప్పుడు ఒక్కో పోస్టుకు 10 నుంచి 20 లక్షలు విడగట్టాలని చెప్తాను కదా. మొత్తం మన రాష్ట్రంలో 278 గురుకులాలు ఉన్నాయి. ఆ 278 గురుకులాల్లో ఇంటర్మీడియట్ గురుకులాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల గురుకులాలు ఉన్నాయి, 10th స్థాయి గురుకులాలు ఉన్నాయి. అయితే వీటికి దగ్గర 60 గురుకులాలకు ప్రిన్సిపాల్ లేరు. ఇదంతా ఓ చరిత్ర ఉన్నది. అది చెప్తే మళ్ళా అర్ధ గంట అవుతుంది. ఎట్లా 10 లక్షలు 20 లక్షలు ఎట్లా వసూలు చేస్తాననేది దాన్ని చెప్దాం, ఇవాళనే చెప్దాం కుదిరితే. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ ఒకటి కావాలని డిమాండ్ తెచ్చింది కదా వాడు. దాని పేరు మీద ఇంకెన్ని అరాచకాలు జరుగుతున్నాయో ఆ స్పెషల్ టాపిక్స్ జరుగుతాయి. అయితే ఈ 10 లక్షలు 20 లక్షలు ఎందుకు వసూలు చేస్తానో, ఎట్లా వసూలు చేస్తాను అనేది కూడా చెప్తా. మొత్తానికి ఒక 60 గురుకులాలకు ప్రిన్సిపాల్ లేరు. దాన్నే ఆధారం చేసుకుని దందా చేస్తాను. అదంతా బయట పెడదాం. ఇక దీని వెనుక ఉంటే రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఉండాలి, లేదా రేవంత్ రెడ్డి గారే ఉండాలి, లేదా ఢిల్లీతోటి గట్టి పలుకుబడి ఉన్నదంటాను కదా. మరి అక్కడికి సంబంధించిన దూతలు ఉన్నారు కదా, మల్లురవి గారు లేదా కేసీ వేణుగోపాల్ గారు. ఈ దూతలకు సంబంధించిన అనుచరులతోటి ఈయన మంతనాలు జరిపి ఈ దందా పెట్టాలి. అది